మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటే ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. రాజకీయాల్లోనే కాదు, తన ప్రత్యేకమైన స్టైల్, స్పాంటేనియస్ కామెంట్స్తో ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలుస్తుంటారు. ఇటీవల తన 50వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో డాన్స్ చేసి అందరినీ అలరించిన మల్లారెడ్డి ఇప్పుడు అసెంబ్లీ లాబీలో చేసిన కామెంట్స్తో మరోసారి వైరల్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అంటూ ఓపెన్ గా చెప్పేశారు. సోషల్ మీడియాలో తన వీడియోలు, కామెంట్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే అని తెలిపారు. అక్కడితో ఆగకుండా సినిమా రంగంపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు సినిమా అవకాశం ఎవరిస్తారు? నేనే స్టార్. ఒకవేళ నాకు సినిమా చేయాలనిపిస్తే ఎవరి కోసం ఎదురు చూడను, అవసరమైతే నేనే సినిమా తీస్తా అంటూ క్లియర్ గా చెప్పారు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక మరోవైపు గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఆయన భేటీ కావడం ఈ రూమర్స్ కు మరింత బలం ఇచ్చింది. అయితే ఈ వార్తలపై కూడా మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు, అవన్నీ అసత్యాలు అంటూ తేల్చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా వయసు 73 ఏళ్లు, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవ ఎవరైనా ఎక్కుతారా? కాంగ్రెస్ పార్టీ అలాంటి పడవే అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్ బలమైన పార్టీ కాదని, గతంలో ఎన్నేళ్లు అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని కూడా చెప్పారు. ఇక మల్లారెడ్డి కుటుంబం నుంచి కూడా రాజకీయాల్లో కొత్త ఎంట్రీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కోడలు ప్రీతిరెడ్డి ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. త్వరలోనే ఆమె అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకవైపు నేనే ట్రెండింగ్ స్టార్ అంటూ సినిమా స్టేట్మెంట్స్, మరొక వైపు పార్టీ మార్పు రూమర్స్ పై క్లారిటీ, ఇంకోవైపు కాంగ్రెస్ పై స్ట్రాంగ్ కామెంట్స్. ఇలా మల్లారెడ్డి ఒక్క రోజులోనే సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇప్పుడేమో ఆయన సినిమా నిజంగానే చేస్తారా లేక ఇది కేవలం స్టేట్మెంట్ వరకేనా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.